బియ్యం పిండితో దోశలు వేస్తారు, ముగ్గులు వేస్తారని తెలుసు, కానీ ముగ్గులు ఇంత ఈజీగా వేస్తారని నాకు ఆ రోజు చిన్ను చూపించేదాకా తెలియదు. ఒక రోజు ఇంటి ముందు ముగ్గు చూస్తే, అరే పెయింటింగ్ వేసారా, ఎవరు వేసారు, ఇంత బాగా వేసారని నేను అడిగితే ఇంట్లో వాళ్ళు చెప్పారు చిన్ను వేసిందని చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా చిన్నుని ఇది ఎలా వేసావని అడిగితే ఈ ప్రాసెస్ అంతా చూపించింది అనమాట. ఈ ప్రాసెస్ అంతా నేను ఒకదాన్ని తెలుసుకుంటే ఏం బాగుంటుంది, అందుకే మీ అందరి కోసం కూడా నేను ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా లిక్విడ్ లాగా ఇలా కలుపుకోవాలి. అండ్ ఇంకొక బాటిల్ తీసుకొని, చిన్న బాటిల్, దానికి హోల్డ్ చేసుకొని ఆ లిక్విడ్ అంతా దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆ లిక్విడ్ ఉంది కదా, అది చాలా లూజ్గా ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి, బియ్యపిండి తక్కువ ఉండాలి, అప్పుడే అది మంచిగా వస్తుంది. మాకు స్టార్టింగ్లో కొంచెం తట్టుకుంటున్నట్టు అయింది, దాని తర్వాత వాటర్ పోస్తే మంచిగా ఈజీగా వచ్చింది. ఇలా బియ్యపిండితో ముగ్గేయడం చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే అందరూ క్లాత్ యూజ్ చేసి చేస్తున్నారు. ఇలా బాటిల్తో వేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్న ఎక్కడ చూసిందో ఏమో తెలియదు కానివ్వండి, మాకైతే బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే మేమున్న ఆ ఫ్లోర్కి చాక్ పీసెస్ అది కూడా తడిపి వేయాలన్నమాట. సో అలా వేస్తుంటే కనిపించట్లేదు, వేసేటప్పుడు మమ్మీకి అయితే ఇంకా అసలే కనిపించట్లేదు. అలానే ముగ్గుతోనే వేస్తే ఇంకా అస్సలే బాగుండట్లేదు. అది వేసిన కొంతసేపే బాగుంటుంది, దాని తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయి అంతా గలీజ్ అయిపోతుంది. ఇంకా ఏదో విధంగా తనలాడుకుంటే మాన్స్ ఒక్కతే వేస్తుంది ముగ్గు. సో అలాంటి టైంలో చిన్ను వచ్చి ఇది చూపించింది అనమాట. సో ఈ ఐడియా అయితే మాకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మొత్తము డ్రై అయిన తర్వాత మనం ఎంత రబ్ చేసినా కానీ పోవట్లేదు. ఇది వాటర్ వేసి మళ్ళీ గట్టిగా తుడిస్తేనే పోతుంది. సో మొత్తం పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఈ ఐడియా అయితే. సో ఇంతే అండి వాటి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.